అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈరోజు మనతో పాటు డాక్టర్ హనీష్ తినెట్టి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సార్, ఇప్పుడు స్ట్రెస్ అనేది అందరికీ ఉంది సార్. ఈవెన్ ఎల్కేజీ అబ్బాయి కూడా నేను చదువుకోవాలి, రేపు స్కూల్కి వెళ్ళాలి అన్నట్టు స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది అంటే మన లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే మనం ఆలోచించుకునే మన రెస్పాన్సిబిలిటీస్, మన కెరియర్, మన ఫ్యామిలీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం స్ట్రెస్ వెతికేస్తున్నాం. ఈ స్ట్రెస్ వల్ల ఎంత టైర్డ్ అయిపోతున్నాం అంటే నెక్స్ట్ ఏం చేయాలన్న దానికి కూడా స్ట్రెస్సే. దీన్ని ఎలాగో తొలగించలేము, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రతిదీ బ్యాలెన్స్ చేయాలి. సో ఇలా అంటే మొత్తం తొలగించకపోయినా ఆరోగ్యంగా ఉండడానికి స్ట్రెస్ లెవెల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? యా సో స్ట్రెస్ అంటే బయట నుంచి వచ్చే వాటి వల్ల వచ్చే ప్రెషర్. స్ట్రెస్ వరి కావద్దు, స్ట్రెస్ వస్తుంది. నువ్వు ఎంత తప్పించుకుందాం అనుకున్నా నీ లైఫ్లో స్ట్రెస్ వస్తుంది. అది పెళ్లి టైంలో కావచ్చు, హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, ఆఫీస్లో బాస్తో, పిల్లలతో, ఎలాగైనా స్ట్రెస్ రావడం ఈజ్ రియల్. స్ట్రెస్ దేనైనా మనము ఉన్నదానికంటే ఎక్కువ ప్రెషర్ పెడితే స్ట్రెస్ వస్తుంది. ఒక 1 వీక్లో ఎగ్జామ్ ఉంది అంటే సిలబస్ అంతా ఫినిష్ చేసుకోవడానికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద టైం. ఎక్కువ టైం ఉందనుకో నీకు స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సపోజ్ 100 బాళ్ళలో 1 రన్ కొట్టాలి, స్ట్రెస్ ఉండదు, ఆరామ్సే అవుతుంది. 1 బాల్లో 6 రన్లు కొట్టాలి, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఈ ఇయర్ నీకు సీట్ రాకపోతే మాత్రం నీకు ఇంక చదువు చెప్పే పనే లేదురా నాన్న అన్నాడంటే స్ట్రెస్. ఈ ఇయర్ నీకు జాబ్ రాలేదంటే నువ్వు అసలు మాట్లాడక నాతో అని హస్బెండ్ అన్నాడంటే అవుట్. సో అలాగా టైంకి అగెయిన్స్ట్గా పరుగులు తీస్తే స్ట్రెస్. సమయానికి అగెయిన్స్ట్గా నేను సార్ తొందరగా సెటిల్ అయిపోవాలి సార్, ఒక 10 కోట్లు సంపాదించి అకౌంట్లు వేసి నా పిల్లల మీద రిలాక్స్ అయిపోతా అన్నాడు ఒక ఆయన. ఆ 10 కోట్లు సంపాదించడానికి ఊరికి లైఫ్ అంతా స్ట్రెస్ చేసుకుంటాం. ఓకే, పెద్ద ప్యాకేజ్ అని వెళ్తాం. ఎంత స్ట్రెస్ పెడతారంటే నీకు 10 లక్షల జీతం ఇస్తున్నాడంటే 20 లక్షల జీతం పిండుతాడు. ట్రూ, అది నిజం కదా. నీకు ఊరికి ఎవ్వరు పుణ్యానికి డబ్బులు ఇవ్వరు. నువ్వు 10 లక్షల వర్త్ అని నీకు డబ్బులు ఇస్తున్నారంటే నువ్వు 50 లక్షలు వర్తరా బాబు, నేను 10 లక్షల వరకు మేము పిండుకుంటాము అని మొత్తం. సో అంటే ఏ కంపెనీ రూల్ వాడిది కదా. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు సమయానికి అగెయిన్స్ట్గా వెళ్ళి పని చెయ్యాలి, చెయ్యాలనుకున్నా స్ట్రెస్, ఒత్తిడి సమయానికి అగెయిన్స్ట్గా పరిగెట్టినప్పుడు వస్తుంది. 1. రెండోది, అవుట్ సైడ్ ప్రెషర్స్ ఆర్ అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ని మనము కరెక్ట్గా మేనేజ్ చేయలేనప్పుడు పర్సీవ్డ్ థ్రెట్ అంటాం. అంటే ఒక ప్రమాదకరం జరుగుతుందేమో అనే ఆలోచనతో స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడు కూడా స్ట్రెస్ అంతే. రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఏం తినేది, నన్ను ఎగ్జామ్ ఏం చంపేదు, నేను ఎందుకు స్ట్రెస్ పడుతున్నాను? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మా వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక పర్సీవ్డ్ థ్రెట్, అమ్మో ఫెయిల్ అవుతానేమో అనే దానివల్ల స్ట్రెస్. ఏమీ చదవలేదు అనే దానివల్ల స్ట్రెస్. ఏ పర్సీవ్డ్ థ్రెట్ అంటాం, ఊహించుకున్న ప్రమాదం. ఓకే, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ కూడా బాధ లేదు, స్ట్రెస్ అందరికి వస్తుంది. స్ట్రెస్తో తప్పే లేదు. మెయిన్ మనం అందరం ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు బాధ. స్ట్రెస్ కంటే వీ షుడ్ బి మోర్ వరీడ్ అబౌట్ స్ట్రెయిన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. స్ట్రెయిన్ అయిన వాళ్ళకి అంటే పర్మనెంట్గా విరిగిపోతే ఈ స్ట్రెయిన్, పర్మనెంట్ డిఫార్మేషన్ దట్ హ్యాపెన్స్, మన లోపల జరిగే పర్మనెంట్ డిఫార్మేషన్ని స్ట్రెయిన్ అంటారు. చాలామంది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తారంటే, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయకపోతే స్ట్రెయిన్ అయిపోతావు, స్ట్రెయిన్ అయితే నిన్ను నువ్వు లోపల బ్రేక్ చేసుకుంటావు. ఆ బ్రేక్ చేసుకుంటే ఇంకా రిపేర్ చేసుకునే మెకానిజం కూడా ఉండదు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే నీకు ఆ స్ట్రెస్ ఎలా వస్తుందో తెలియకుండా నువ్వు స్ట్రెయిన్లోకి వెళ్ళిపోతే నువ్వు ఇంకా మామూలు విషయం కూడా స్ట్రెస్ అవుతుంది నీకు. చిన్నవి కూడా నార్మల్గా ఒక ఎగ్జామ్ ఉంది, 2 days కష్టపడ్డాడు, చదివాడు, ఎగ్జామ్ రాశాడు, అమ్మయ్య రిలాక్స్. ఇది నార్మల్ హెల్దీ బ్రెయిన్. కొంతమందికి ఏమైపోతుందంటే అది వాడి ప్రెషర్ ఉండి ఒక్కసారి బ్రేక్ డౌన్ అయిపోయి బర్న్ అవుట్ అంటాం. ఇంకా వాడు నాకు ఏమీ చెయ్యలేని స్తబ్దత్వంలోకి వెళ్ళిపోతారు. అలా ఉండడం వల్ల
చిన్న విషయం ఇది చేసుకుని రావాలనేసరికి స్ట్రెస్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు అమ్మో ఇప్పుడు మా వాడిని స్కూల్ నుంచి తీసుకురావాలా స్ట్రెస్. చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రెస్ అయిపోతారు. ఓకే. బికాస్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ బర్న్అవుట్ ప్లాస్టిక్ జోన్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్కి రాగానే చిన్న సింపుల్ థింగ్స్ కూడా స్ట్రెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది బికాస్ యువర్ బాడీ హెస్ అడాప్టెడ్, అది అడాప్ట్ చేసుకోలేక బ్రోకెన్ ఇన్ టు ఎ ప్లాస్టిక్ జోన్, పర్మనెంట్గా డిఫార్మ్ అయిపోయింది. సో స్ట్రెస్ గురించి వరి అవ్వద్దు, స్ట్రెస్ ఉంటుంది, దాన్ని స్ట్రెయిన్గా మార్చుకుంటే ప్రాబ్లం. స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తే జిమ్కి వెళ్ళాం, వెయిట్స్ ఎత్తాం, కండలు వస్తాయి. వెయిట్ కష్టమే ఎత్తాం, కానీ ఒక స్లోగా లిమిట్లో వెళ్ళాం. సో ఫస్ట్ 5 kg డంబుల్ సెట్ చేస్తాం, 10 kg చేస్తాం, దెన్ 15 చేస్తాం. మనము అది స్ట్రెస్ అంటాం, అంటే పాజిటివ్ స్ట్రెస్. డిస్ట్రెస్ అని ఉంటుంది, సడన్గా వెళ్ళి జిమ్లో వెయిట్ ఎత్తాం, నడుము పట్టుకుంటాం, సడన్గా ఏదో బెడ్ జరుపుపోయి ఇట్లా అన్నాం, నడుము పట్టుకుంది, అది డిస్ట్రెస్. కావాల్సిన స్ట్రెస్ కంటే ఎక్కువగా ఒకేసారి లోడ్ చేయని డిస్ట్రెస్. అలా రెగ్యులర్గా చేస్తే ఆ నడుము డిస్కులు జారి నీకు పర్మనెంట్గా బ్యాక్ పెయిన్ సెటిల్ అయిపోతుంది బాడీలో. అలాగే ఎప్పుడైనా ఏ స్ట్రెస్ అయినా రెగ్యులర్గా తీసుకుంటుంటే అది పర్మనెంట్ డిఫార్మేషన్ అవుతుంది. మన లైఫ్లో ఏ స్ట్రెస్ వస్తున్నా రెగ్యులర్గా దానిలో పడుతుంటే అది పర్మనెంట్ డ్యామేజ్ చేసి పోతుంది. సో ఏ స్ట్రెస్ వచ్చినా దాని విరుగుడు ఆర్ దాని నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి. చాలామంది ఎలా వెతుక్కుంటారు, ఏ స్ట్రెస్ వచ్చినా ఎలా వెతుక్కుంటారు, సిగరెట్ అంటారు, మందు అంటారు, వీకెండ్ అంటారు, పార్టీ అంటారు, వేరే వాటికి అలవాటు పడిపోతారు. అది ఎడిక్షన్స్గా మారుతాయి. ఏ స్ట్రెస్ వచ్చినా సరే ఫస్ట్ నేను పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలతో వాళ్ళతో పనిచేస్తుంటాను, వాడు కొంచెం స్ట్రెస్ రాగానే స్మోకింగ్ జోన్లోకి వెళ్ళి ముందు ఒక సిగరెట్, అది ఆ సిగరెట్ బర్న్ అయ్యే టైం కూడా వాడు అని వీల్ చేసుకుని వాడు ఒక టైప్ ఆఫ్ అది రిలీఫ్ పొందుతారు. సో పాయింట్ ఈస్, నువ్వు స్ట్రెస్ నుంచి తప్పించుకునే మార్గాలు ఉంటాయి, కానీ దానికోసమని నీ లివర్ని, కిడ్నీలని, లంగ్స్ని డ్యామేజ్ చేసుకోకూడదు. ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయిపోతారు. నాకు స్ట్రెస్ ఉంది, వీకెండ్లో మందు తాగుతా, లివర్ ఏమైపోయినా పర్లేదు. ఓకే, ఆ సిగరెట్ మందు తాగడం వల్ల నిద్ర సరిగా పట్టట్లేదు, దానివల్ల మామూలు ప్రాసెసింగ్లు జరగట్లేదు, దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, మళ్ళీ అదే సైకిల్ రిపీట్. బట్ ఆ ఎడిక్షన్లో ఉంటారు. మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్దాం. దీని నుంచి స్ట్రెస్ నుంచి బయటకు పడడానికి, ఓకే, ఆర్ స్ట్రెస్ని స్ట్రెయిన్గా మార్చుకోకుండా ఉండడానికి మనం ఏం చేయగలం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్లీప్. గెట్ గుడ్ స్లీప్. నీ శరీరం నిద్రపోగానే అన్ని రిపేర్ చేసుకుంటుంది. ఆరోగ్యం బాడీకి తెలిసి ఎట్లా చూసుకోవాలో మనమేం నేర్పించాల్సిన పని లేదు. బాడీకి మంచిగా ఆహారం ఇచ్చి పడుకోబెడితే అదే పడుకుంటుంది, అదే రిపేర్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి నెవర్ ఎవర్ ఇండల్జ్ ఇన్ ఎనీ ఇంటాక్సికేషన్ సబ్స్టెన్సెస్. ఏదైనా ఆల్కహాల్ లాంటివి, సిగరెట్ లాంటివి వెళ్ళద్దు. ఓకే. థర్డ్, మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. యోగా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. యోగాలో కూడా ఏ అమరికలో నీ శరీరం ఉంటే, యోగా అంటే ఒక ఆసనం, ఎలాంటి ఆసనములో నీ శరీరము కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ఆసనాన్ని నిలబెట్టగలగడం, నీ స్పైనల్ కార్డ్ని నిలబెట్టగలగడం నేర్చుకోవాలి. ఒక ఆసనం నీ శరీరానికి పడుతుంది, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మనకి స్ట్రెస్ తగ్గాలి అనుకుంటే ఏ ఫ్యాక్టర్నైనా సమయానికి పరుగులు పెట్టద్దు. ఎవరైతే ఒక వండర్ఫుల్ రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఎవరైతే టైం బౌండ్గా పరిగెడుతూ ఉంటారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. పొద్దున వెళ్ళిపోవాలి, జాబ్కి వెళ్ళాలి, 9 అయిపోయింది. అలా ఎవరైతే పరుగులు తీస్తారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. స్ట్రెస్ వల్ల. సో సమయం చూస్తూ జీవితాన్ని గడిపే ప్రయత్నం తక్కువ చేయండి. తెలుస్తుంది, ఫస్ట్ టైం చూసుకోవాలి, డిసిప్లిన్లో ఉండాలి, కానీ సమయం అమ్ము లేట్ అయిపోయింది అని హడావిడిలో ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎంత బెండ్ అవ్వగలిగితే అంత మంచి. స్ట్రెస్ తగ్గడానికి ఎంత ఫార్వర్డ్ బెండింగ్ చేయగలిగితే అంత మంచిది. స్ట్రెస్ కొన్ని ఏరియాల్లో కూర్చుంటుంది, అందులో నెక్ బ్యాక్ సైడ్, ఈ మాస్టాయిడ్ రీజన్ అంటాం, ఈ ఇయర్స్కి బ్యాక్ సైడ్ ఎక్కువ స్ట్రెస్ డిపాజిట్ అవుతుంది. ఈ కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ డిపాజిట్ అవుతుంది. ఈ జా లైన్కి మధ్యలో మజిల్స్ క్లెంచ్ అవుతాయి, ఈ జా లైన్కి ఎక్కువ డిపాజిట్ అవుతుంది. ఈ నెక్ మజిల్స్, ఈ మజిల్
ఎక్కువ స్ట్రెస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నీ అరిపాదాలు, పిక్కలు అండ్ తొడలకి బ్యాక్ సైడ్ ఉండే మజిల్ మొత్తం హ్యామ్స్ట్రింగ్ అంటాం. ఆ హ్యామ్స్ట్రింగ్ అంతా స్ట్రెస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో ఎంత కుదిరితే అంత ఇవి స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేస్తే నీ లోపల స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఓకే. రిలాక్స్ అవుతాం మనం మొత్తం చేస్తే. రిలాక్స్ అవుతాం. ఇది చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైనా మనకి అట్లా టూ మచ్ స్ట్రెస్ అనిపిస్తే బ్రీదింగ్, మెల్లిగా స్లో బ్రీదింగ్, నీ ఊపిరి సౌండ్ నీకే వినిపించేలాగా మెల్లిగా చేయాలి. అనిపిస్తుంటే నీ లోపల ఊపిరి ఎలా ట్రావెల్ అవుతుందో నీకు అనిపిస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే. ఇవి ట్రై చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఈవెన్ లైక్ మనకు కొన్ని హెడేక్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పిన Yeah. పాస్ట్లో మనకి ఇక్కడ నొప్పి పెట్టడం Absolutely. కానీ ఇక్కడ నొప్పి, Absolutely. ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడే. అబ్సల్యూట్లీ. అయ్యో, స్ట్రెస్ హెడేక్స్ ఎన్ని ఉన్నాయో, రకరకాల స్ట్రెస్ హెడేక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుంది, దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత హార్ట్ బీపీ పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల మజిల్స్ టైట్ అయిపోతాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్, మెటబాలిజం ఆగిపోతుంది, డైజెషన్ ఆగిపోతుంది, ఇట్లాంటి చాలా జరుగుతాయి. అందుకని స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే ఈ ఏరియాస్ని స్ట్రెచ్ చేసుకోవడము, నెక్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవడము, బ్యాక్ ఫ్లెక్సిబుల్ చేసుకోవడం, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు బీపీ కానీ లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు హార్ట్ ఇష్యూస్ అవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది కదా సార్? అయ్యో అబ్సల్యూట్లీ. హార్ట్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ క్యాన్సర్సే ఉన్నాయి. స్ట్రెస్ వల్ల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి వాటి వల్ల. స్ట్రెస్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పి. సో అందుకని స్ట్రెస్ రిలేటెడ్ చాలా బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటాయి. సో బేసిక్గా మనం స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, వచ్చినా కానీ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. బికాజ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. దేనిని మనం మైండ్కి స్ట్రెస్ అని చెప్పద్దు. ఇది చేయకపోతే నా పని అయిపోతుందిరా అనేది నీ బాడీకి, నీ మైండ్కి మజిల్స్ రెడీ అవ్వండి, మనం ఫైట్ చేయాలి అని చెప్తున్నాం. మనమే అంత సింపుల్ లాజిక్ తెలుసా ఇది? దట్ ఏం కాదు బాస్, కూల్, ఏం అవ్వదు బై, కూల్ అని అనుకుంటుంటాడు. ఏమి కాదు, రిలాక్స్, హ్యాపీ అండ్ టెల్ యువర్ సెల్ఫ్. నీ బాడీ ఆ స్ట్రెస్లో వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే అన్నిటికీ అమ్మో చేయాలి ఓవర్ యాక్టివిటీలో బాడీని పెడతాం. ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే టెల్ యువర్ సెల్ఫ్ ఏమి కాదు, తగ్గుతుంది. ఎందులో అంటారు కదా, లైట్ తీసుకోవాలి, అట్లా లైట్ తీసుకోవాలి. ఎంత లైట్ను అంత బరువు పెడితే అంత స్ట్రెస్. బరువు తగ్గించుకోవాలి, లైట్గా ఉంచుకోవాలి బాడీ, అది హెల్ప్ చేస్తుంది. సార్ అవును సార్, ఎందుకంటే మనం కొంతమందిని చూస్తుంటాం కదా, చాలా చిల్లు ఉంటారు, ఎక్కువగా పట్టించుకోరు. అసలు వీళ్ళ ఉండాలి, ఎలా ఉంటారో వీళ్ళు అనేది కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. మైండ్లో ఓవర్ యాక్టివిటీ పెట్టుకోవద్దు, జస్ట్ డిస్మిస్ ఇట్, డూ యువర్ వర్క్, అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.